ముందుగా వన్ టీవీ ప్రేక్షకులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నేనున్నానని ముందుకు వచ్చి భరోసా ఇచ్చేవారిలో అన్న తమ్ములు ఎప్పుడూ ముందుంటారు. ఎలాంటి కష్టం వచ్చినా ఎప్పుడు ముందుండే వారిలో అక్క చెల్లెలు ముందుంటారు. ఇలా ఒకరికి ఒకరు సహాయపడుతూ తమ ప్రేమను చాటుకుంటారు. అయితే వీరి మధ్య బంధాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి కోసం సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కడుతూ ఉంటారు. అందుకే ప్రతి సంవత్సరం వచ్చే రాఖీ పండుగకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. రాఖీ అనేది ప్రాచీన హిందువుల పండుగ. రాఖీ పండుగ అన్నదమ్ముల మధ్య బంధాన్ని నిలబెడుతుంది. కర్తవ్యం మరియు తోబుట్టువుల మధ్య ప్రేమ అనే భావన సార్వత్రికమైనది కాబట్టి ఈ పండుగ దేశంలోని అనేక సంస్కృతులతో చాలా ప్రసిద్ధి చెందింది. పండుగ రోజు ఉదయం సోదరులు మరియు సోదరీమణులు తమ కుటుంబ సభ్యులతో సమావేశమవుతారు. సోదరీమణులు రక్షణ చిహ్నంగా రాఖీలు కడతారు. రక్షాబంధన్ వెనుక కథ రక్షాబంధన్ రాఖీ లేదా రాఖ్రీ అని కూడా పిలుస్తారు. ఇది సోదరులు మరియు సోదరీమణుల మధ్య ప్రేమ మరియు బాధ్యత యొక్క బంధాన్ని గౌరవించడానికి ప్రపంచవ్యాప్తంగా హిందువులు జరుపుకునే ఆనందకరమైన పండుగ. ఏదేమైనా ఈ సెలవు దినం యొక్క ప్రాముఖ్యత జీవ సంబంధమైన సంబంధాలకు మించినది. ఎందుకంటే ఇది వివిధ రకాల ప్రేమను జరుపుకోవడానికి అన్ని మతాలు మరియు జాతి నేపథ్యాల ప్రజలను ఒకచోటే చేర్చేదే రాఖీ పండుగ. రక్షాబంధన్ అనే పదాన్ని సంస్కృతంలో రక్షణ యొక్క ముడి అని పిలుస్తారు. ఈ పండుగకు సంబంధించిన ఆచారాలు వివిధ ప్రాంతాలలో మారవచ్చు. అయితే అవన్నీ ఒక దారం వేయడంతో ముడిపడి ఉంటాయి. సోదరి లేదా సోదరి లాంటి వ్యక్తి తన సోదరుడి మణికట్టు చుట్టూ రంగురంగుల మరియు కొన్నిసార్లు విస్తృతమైన దారాన్ని కట్టివేస్తారు. ఇది అతని రక్షణ కోసం ఆమె ప్రార్థనలు మరియు శుభాకాంక్షలను సూచిస్తుంది. బదులుగా సోదరుడు తన సోదరికి అర్థవంతమైన బహుమతిని అందజేస్తాడు. రక్షాబంధన్ యొక్క మూలాలు పురాతన కాలం నుండి గుర్తించబడతాయి. ఇదే ఈ రాఖీ పండుగ ప్రత్యేకత.